ఒకప్పుడు తాను ప్రతిపాదించిన బిల్లు ఇప్పుడు రాఘవ్ చద్దా రాజకీయాలకు ఉరితాడుగా మారేదా? మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత గతంలో ప్రతిపాదించిన ఒక చట్ట సవరణ ఇప్పుడు అమల్లో ఉంటే ఏం జరిగింది? పార్టీ ఫిరాయింపులపై రాఘవ్ చద్దా 2022లో తీసుకువచ్చిన చట్ట సవరణ బిల్లు ఏంటి? వాచ్ ది స్టోరీ. కొన్నిసార్లు మన కర్మ మనల్ని వెంటాడుతుందని చెబుతారు. రాజకీయాల్లో అయితే ఇది మరీ ఎక్కువగా జరుగుతుంది. తాము చేసిన పనులు, వ్యాఖ్యలే తమకు అడ్డంకిగా మారటం రాజకీయ నాయకులకు పరిపాటి. ఇప్పుడు ఆప్ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన రాఘవ్ చద్దాతోనూ ఇదే జరిగింది. గతంలో ఆప్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో రాఘవ్ చద్దా 2022లో ఒక కీలక బిల్లును ప్రతిపాదించారు. ఆ బిల్లులో ప్రధానంగా ఎవరైనా పార్టీ మారాలంటే ఆ పార్టీలోని 2/3 సభ్యులు కలిసి రావాలనే నిబంధనను 3/4 పెంచాలని రాఘవ్ చద్దా ప్రతిపాదించారు. ఇక పార్టీ మారిన ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అంటూ కూడా రాఘవ్ చద్దా చట్ట సవరణను ప్రతిపాదించారు. అంటే రాజకీయ పార్టీ మార్పులపై కఠిన నియంత్రణ విధించాలని ఆయన అప్పట్లో సూచించారు. పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటులో గళమెత్తిన రాఘవ్ చద్దా ఇప్పుడు కాలంతో పాటు మారారు. తన పార్టీ ఆప్పై నమ్మకం లేదంటూ ఇటీవల తనతో పాటు మరో 6 రాజ్యసభ సభ్యులను తీసుకుని బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రాఘవ్ చద్దా పదవికి ఎలాంటి గండం లేదు. చట్ట పరిధిలోనే వీరంతా మారినట్లు స్పీకర్ కూడా వీరిని బీజేపీ సభ్యులుగా గుర్తించారు. అయితే రాఘవ్ చద్దా 2022లో ప్రతిపాదించిన చట్ట సవరణ బిల్లు ప్రకారం కనీసం 8 మంది ఉంటేనే వీరంతా ఆప్ను వీడే అవకాశం ఉండేది. దీంతో పాటు పార్టీ మారిన వారంతా 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండేది కాదు. దీంతో వీరి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారేది. అయితే ఈ చట్ట సవరణ బిల్లు గతంలోనే పార్లమెంట్లో పాస్ కాకపోవడంతో అది చట్టంగా మారలేదు. రాఘవ్ చద్దా గతంలో ప్రతిపాదించిన ఈ బిల్లు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల అంశంపై మరోసారి చర్చకు దారితీసింది. అందుకే మనం చేసిన కర్మఫలం అనుభవించక తప్పదని అంటారు. ఇప్పుడు రాఘవ్ చద్దా తెచ్చిన బిల్లును వైరి వర్గం వారు ఆయనపైనే ఎక్కుపెడుతున్నారు.